ఈ రాఖీ ప్రత్యేకత ఒక సంవత్సరం పాటు ఆడోళ్ళకి ఉండవు డబ్బులు కొరత చీరలు పెడతా కానీ ఈ రాఖీ కట్టించుకునేవాడే ప్రత్యేకం. పేరు ఆ ఏడుకొండల స్వామి పేర్లలో ఒకటైన శ్రీనివాసుడు అయి ఉండాలి, కానీ శివుడు పేరు కలిసి ఉండాలి. హర శ్రీనివాసు బావా. పురుషుడు వివాహితుడై ఉండాలి, వింతగా ప్రవర్తించాలి. బావ కన్నా వింత మనిషి ఎంత వెతికినా దొరకడు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఈ రోజు రాఖీ కడితే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, శ్రీకృష్ణుడు చీరలిస్తాడు. అందుకా ఈ రోజు మీ బావ బయటికి వెళ్ళన్నాడు. పోనీలే మంచి పని చేశాడు. నిజమే, ఈయన వల్ల ఎన్నాళ్ళకి మనకు మంచి జరగబోతుంది. ఏంటది? రాఖీ కడితే డబ్బులు ఎవరిస్తారు? కట్టించుకున్న అన్నయ్యలు. కానీ ఇక్కడ కట్టించే చెల్లెళ్ళు ఇస్తారు. హలో హలో మమత గారు, మీరు ఇలాంటివి నమ్ముతారా? నిజాలు చెప్తే నమ్మను గాని యూట్యూబ్ లో చెప్తే నమ్ముతాను. అయితే ఆ లక్షణాలున్న మా ఆయనకి రాఖీ కట్టాలంటే రాఖీకి 1000 అవుద్ది. అమ్మని అప్పుడే వాళ్ళ ఆయన సొంతలో మేకం చేసేసిందే. 1000 వస్తుంటే 1000 పెద్ద మ్యాటర్ ఏంటి, కట్టేద్దాం. కుమారి గారు, మాకు డీల్ ఓకే. హారతి పళ్ళంతా హాజరైపోతాం. హర శ్రీనివాస్ గారు రెడీగా ఉండమనండి. అలాగే పదవి చెప్తా. ఏమండి, అన్నా చెల్లెల అనుబంధం గురించి మీ అభిప్రాయం ఏంటండి? చెప్తాను. చెల్లంటే చిన్న ప్రాయం నుండి అన్న వెంట పడే పెద్ద కొండ చెలవలాంటిది. తోడబుట్టిందంటే అన్నయ్య ప్రాణాలు తోడేసే తోడేళ్ళంటిది. అంత గొప్పది చెల్లెమ్మంటే. అన్నయ్య అడుక్కు తినేవాడైనా బొచ్చులో పట్టే చిల్లర కూడా అస్సలు ఆలోచించకుండా పట్టుకెళ్ళిపోయేదే చెల్లెమ్మంటే. మీకు రాబందులు తెలుసా? రాబందులు గ్యాప్ ఇవ్వకుండా పీకుతుంటే చెల్లి కూడా అంతే. పెళ్ళయ్యాక కూడా గ్యాప్ ఇవ్వకుండా జీవితాంతం పీక్కు తింటానే ఉంటది. అయినా ఏం పెట్టేవరా ఎదవా అంటది. అంత ప్రేమ అన్నయ్య అంటే చెల్లెమ్మకి. రాఖీ వచ్చేసిందిగా, ఇంకా బాకీలు కట్టేయాల్సిందే. అందుకే మీకోసం మేము ఒక ఏర్పాటు చేసాం. నా చెల్లెక్కడ లేదుగా, మేము క్రియేట్ చేసాంగా. ఏంటిది? మేము వీడియో చూసాంగా. ఈ రోజు మీ హ్యాండ్ అమ్మేసాంగా. అమ్మేసారా? కట్టేయమంటారా? క్యాష్ డౌన్, క్యారీ ఆన్. క్యాషా? డబ్బులు లచ్చిన దేవత, లచ్చిన దేవత మా ఇంటికి వచ్చే లచ్చిన దేవత. 2 నిమిషాల్లో 2000 లాభం. మమత గారు, నేను చెప్పిన ఏర్పాటు చేశారా? కాలనీలో లేడీస్ అంతా క్యూలో ఉన్నారు. కాలనీ ఎంతనా? వెళ్ళి పంపేయండి. ఏం చేస్తారా మీరు? 74, 75, ఒక్క రాఖీ కూడా కట్టించుకోకూడదు అనుకున్నాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లా తయారు చేశారు కదా. ఈ రోజు నుంచి నా ఒక్కదానికి తప్ప కాలనీలో అందరికి అన్నయ్య మీరు. ఎన్ని